భగవంతుని యొక్క పాదారవింద సంసేవనము ధ్యానమునందు కలిగేటటువంటి అమృతపానమునకు అలవాటు పడి మత్తెక్కినటువంటి చిత్తము దేనిని చూస్తున్నా కూడా భగవంతుణ్ణి స్మరించకుండా ఉండలేని స్థితి ఏర్పడుగాక. కాబట్టి దేవదేవుని చింతించు దినము దినము. నిజంగా ఒక రోజన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయనని ఒక్కసారైనా స్మరించగలిగావా? కృతజ్ఞతాభావంతో మనసు బరువెక్కిపోయి, ఈశ్వర ఇంత మహోపకారం చేశావా, ఇవాళ నా చేత ఏమి చేత కాని వాడితో ఇంత గొప్ప రోజున నా చేత నృసింహతత్వాన్ని చెప్పించావా, తండ్రి నీకు నమస్కారం. నీ మనసు బరువెక్కిందా? నువ్వు కట్టుకున్న బట్ట చెమట పట్టి నీకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళి విప్పేసినప్పుడు ఇవాళ స్వామి నీ గురించి చెప్పడంలో డొక్కలు నిప్పెట్టి లోపలి బట్ట చెమటెక్కింది, చాలు నా జన్మకి ధన్యం అనగలిగావా? ఆ రోజు నీకు ధన్యత. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. ఇవన్నీ నేను వ్యాఖ్యానం చేస్తూ కూర్చుంటే 6 నెలలు చెప్పాలి. కాబట్టి నాన్నగారు ఇది కదా కావలసింది. ఇది కాకపోతే, ఇది ఏర్పడినప్పుడు అది మనుష్య శరీరం అయితే మాత్రం ఎవడికి కావాలి నాన్నగారు? ఇదే శంకర భగవత్పాదులు అడుగుతారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జనం సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. ఆ శరీరం ఏదైతే ఎవడకు కావాలయా? పర్వతమైనా, కొండైనా, పామైనా, ఆఖరికి సాలెపురుగైనా, శ్రీకాళహస్తి క్షేత్రం ఏర్పడలా? ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే, తాని విద్యాభ్యాసమనుర్చకరి చెంచే మంత్రము ఊహించే, బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు, మీ పాద సంసేవాసక్తియ కాక జంతుత తెకిన్ శ్రీకాళహస్తీశ్వర. ఆయనని సేవించగలిగినటువంటి శరీరం ఏదో అది శరీరం. మనుష్య శరీరమై లోపలన్నీ కుళ్ళు బుద్ధులుంటే ఆ శరీరం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా, హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్వికాక, చక్రిచింతలేని కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుడ్జజాల రంధ్రములు కాక, చక్రిచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల నుద్భుదంబు కాక, విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, వాడున్నాడు సర్వేశ్వరుడు. నేను ధర్మం తప్పి మాట్లాడటల్లా మా నాన్నగారితో, నేనేదో భక్తుడిని మాట్లాడటల్లా, అయ్యో మా నాన్నగారు పాడైపోతున్నారు, నేను సత్యం చెప్పాలి, నేను తెలుసుకున్నది. అది ఆయన ధైర్యం. ఎవరున్నారు వెనకంటే సర్వేశ్వరుడు ఉన్నాడు.